Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. పొలిటికల్గా సనకాయల అరుణ గారికి ఫస్ట్ ఇంటెన్షన్ రాజకీయాల వైపు చూడాలి అని ఎప్పుడు అనిపించింది మేడం? రాజకీయాలు చూడాలనిపించడం అనేది నాకు ఎప్పుడో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కాదండి. ఐ వాజ్ అవేర్ ఆఫ్ పాలిటిక్స్ సిన్స్ మై చైల్డ్హుడ్. చంద్రబాబు నాయుడు గారి మీద సనకాయల అరుణకి ఎందుకు కోపం వచ్చింది? ఫస్ట్ ఇల్లు చక్కబెట్టి ఊరు చక్కబెట్టండి. నువ్వు ఊళ్ళు చక్కబెట్టలేకుండా నీ పిల్లల్ని మంచిగా చేసుకోలేకపోయిన తర్వాత ఊరేం చక్కబెడతామండి మనం? కానీ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అధికారం లాక్కునేశారు అన్న విషయంలో కూడా మీకు అసంతృప్తి ఉంది. అందరినీ తృప్తి చేసి పైకి రాలేరు. చంద్రబాబు నాయుడిని కోపగించుకున్నారు, కానీ అదే చంద్రబాబు నాయుడు గారు సనకాయల అరుణ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ప్రతిపాదనలు పంపించారు. The community plays a big role in politics, a very, very big role. I don't know what is a community till then. మరి ఏం చెప్పాడో నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారికి ఎవరు ఏం చెప్పారు, నేను మాత్రం 3 facts. అరుణ గారి మంత్రి హోదాలో అవినీతి ఆరోపణలకి విపరీతంగా పాల్పడ్డారు. నాకు ఆశ్చర్యంగా ఉండేది. నాకు కట్టుకోవడానికి చీర లేదు, అరుణ గారు కోట్లు సంపాదించారని ఒక చిన్న పేపర్ రాసేది. అరుణ గారు మంత్రిగా మీరు కొనసాగుతున్నప్పుడు ఇంకొక ప్రధానమైనటువంటి ఆరోపణ, తిరుమల లెటర్లను కూడా అరుణ గారి కార్యాలయంలో అమ్ముకున్నారు. ఎవరు అమ్ముకుంటారండి 50 రూపాయలకి ఊరికే మాటలు పుట్టించడం? ఓకే, మరి ఇంత సిన్సియర్గా ఇంత కమిటెడ్గా పనిచేస్తున్న అరుణ గారికి 2004లో ఎందుకు టికెట్ రాలేదు? చాలా 3 పంటలు పండే భూముల్లో రాజధాని నిర్మాణం పేరుతోటి ఆ భూములన్నింటినీ తీసుకొని అక్కడ ఉన్న రైతుల్ని కడుపు కొట్టడం కదా. ఒక ఎకరాన్ని సాగులోకి తేవడానికి ఎంత కష్టమో మీకు తెలుసు. కానీ 1000 ఎకరాలు ఆల్రెడీ ఉన్న సాగులో ఉన్నటువంటి భూమిని పూర్తిగా కల్టివేషన్ ఆపేసి ఇప్పుడు రైతులకు ఏదో అక్కడ రేట్లు పెరిగాయి, రైతు లబ్ధి పొందాడు, కానీ రైతు చేస్తున్నటువంటి పంట అది పూర్తిగా ఆగిపోయింది అక్కడ. దానివల్ల దాని మీద ఆధారపడిన ఇతర పరిశ్రమలు కూడా ఆగిపోతాయి. రైతు భూమి అంటారా, ఎంతసేపు సాగు చేస్తామండి? ఎన్ని మోడల్స్ వచ్చేసినాయి ఇప్పుడు లేటెస్ట్గా, ఎన్ని రకాలుగా ప్లాంటేషన్. మీకు బిందు సేద్యం వచ్చేసింది. నేను దుబాయ్లో చూశాను, ఏమీ లేని చోట బిందు సేద్యంతో వాళ్ళు పండించేస్తూ ఉన్నారు. కానీ ఈ 3 ఏళ్లలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందేం లేదు, కేవలం హైపో గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏం లేదు అన్నది ప్రతిపక్షం చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. ప్రతిపక్షం అంటే చిన్నపిల్లకాయ అయితే అబ్బాయికి ఏమి ఎక్స్పీరియన్స్ ఉందని మాట్లాడతాడండి ఆ పిల్లాడు? ఇది డూ ఎనీథింగ్ ఇన్ ఏ పాలిటిక్స్. బాబాయిని నెట్టేసి ఎంపీగా చేరాడు, ఎంపీగా చేరి పిల్లకే కేకలు పెట్టాడు అంతే పార్లమెంట్లో. అతనికి ఏం ఎక్స్పీరియన్స్ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 67 మంది ఎమ్మెల్యేలను అతను ఒంటి చేత్తో గెలిపించాడుగా. ఒంటి చేత్తో గెలిపించాడంటే ఒక రకంగా చెప్పాలి అనుకుంటే అది వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయం, కానీ ఈ పిల్లాడి మీద ఏమి అభిప్రాయం కాదు. సో మీరు డాక్టర్ అయ్యారు, అయిన తర్వాత మీరు ఒక గవర్నమెంట్ డాక్టర్ అవుదామని ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైన ప్రశ్న మీకు వినిపించిందట. ఏంటి ఆ ప్రశ్న, ఎందుకు వచ్చింది అసలు? ఫస్ట్ వెళ్ళి కూర్చోగానే ఆయన ఏమన్నాడంటే, సో నేను ఆశ్చర్యపోయాను. మీరు ఎంబీబీఎస్లో చదువుతున్నప్పుడే మీకు మ్యారేజ్ అయిపోయింది. ఏంటి మీది ప్రేమ పెళ్ళే? చైల్డ్ మ్యారేజ్ చేస్తానికి ఆ రోజుల్లో సంఘంతో పాటు నడిచి తర్వాత గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఆప్ చేసిన మా మదరు లవ్ మ్యారేజ్కి ఎట్లా, మా ఫ్యామిలీ లవ్ మ్యారేజ్కి ఎట్లా ఒప్పుకుంటుంది అనుకున్నారు? సనకాయల అరుణ గారికి బీఫామ్ ఇస్తాము రాండి అని పిలిస్తే మేము ఆపరేషన్లో బిజీగా ఉన్నాము, 3 రోజుల తర్వాత వస్తామని చెప్పండి అన్నారట. అంతే, ఆ మాట అన్నామండి. మాకు తెలియదు కదా బీఫామ్ అంటే, దాని వాల్యూ కూడా తెలియదుగా. ఐఏఎస్ ఆఫీసర్ల గురించి చెప్పారు కాబట్టి ఒక మాట్లాడుతాను. చంద్రబాబు నాయుడు గారికి భజన చేయలేదు అని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవార్ కృష్ణారావుని ఉన్న పలానా ఆ పదవి నుంచి తొలగించి వేరే వాళ్ళకి ఆ పదవి కట్టబెట్టారు అని ఒక ఆరోపణ నడుస్తుంది ప్రస్తుతం. మీరేం చూస్తున్నారు దాన్ని?
నేను డాక్టర్ శనక్కాయల అరుణని. ప్రొఫెషనల్గా నేను డాక్టర్ని. తర్వాత నేను పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాను. తెలుగుదేశం పార్టీని నా పార్టీగా ఎన్నుకున్నాను. చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో వర్క్ చేశాను. నా మనోగతాన్ని చేయడం కోసం, తెలియపరచడం కోసం ఐడ్రీమ్ వారు నన్ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూని చూసి మీ అభిప్రాయాలను, మీ అభిమానాన్ని తెలియజేస్తుండగా నేను కోరుతా ఉన్నాను. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.